వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో కూడా కరప్షన్ అనేటువంటిది ఒక పెద్ద భూతం కింద మారిపోయింది. అలాగే ఇటీవల కాలంలో మొదలైనటువంటి ఐటీ ట్రెండ్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, లేదంటే బిగ్ డేటా, చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇవి మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా భారతదేశం మీద ఎఫెక్ట్ ఎలా అవుతున్నాయి, అలాగే మన వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు. అండ్ మోరోవర్ నిన్న మొన్న కూడా చూసాను న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ అండ్ జర్మనీలో జాతి వివక్షని మన వాళ్ళు ఎదుర్కొంటున్నారు. గో బ్యాక్ ఇండియన్స్, యువర్ డాగ్స్ అన్నట్టుగా మళ్ళీ మాటలు మొదలవుతున్నాయి. అలాగే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. సో వీటన్నిటి మీద, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఈరోజు ఈ పాడ్కాస్ట్ని మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు బర్డ్ మీడియా విశిష్ట అతిథి డాక్టర్ లగ్గాని శ్రీనివాస్ గారు, ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్, అడ్వైజర్ అండ్ చెప్పుకుంటూ వెళ్తే చాలా డిగ్రీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఏంటి రిలేషన్ అనేది కూడా టాపిక్ వైజ్ మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా సీఈఓ, ఎంటర్‌ప్రెన్యూర్, అడ్వైజర్ అండ్ మెంటర్, పొలిటికల్ పోల్ అనలిస్ట్, స్ట్రాటజిక్ కన్సల్టింగ్, ఐఐఎం కాల్కటా అల్యూమినస్, ఫెలో అండ్ అప్లైడ్ పాలిటిక్స్ with a strong global business nexus associated with various influential leaders in society. ఇవి మాత్రమే కాదండి, ఇవి జస్ట్ ఏంటంటే ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అంతే. పాడ్కాస్ట్లోకి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ ఎక్కడి నుంచి దేనికి రిలేట్ అయింది అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. నమస్కారం శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇది నేను ఏదో పెద్ద ప్రొఫెషనల్ అని నేను చెప్పాను పాడ్కాస్ట్ని, బట్ ఏంటంటే పబ్లిక్కి ఇంకా కొంచెం మనం వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉండాలి అనేది నా అభిప్రాయం. వాట్ యూ సే? Absolutely. Thank you very much for inviting to your good channel. Our pleasure, sir. Sir, ఫస్ట్ ఇది కరప్షన్ గురించి మాట్లాడుతాం సార్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా లాస్ట్ 15-20 డేస్ నుంచి కూడా చాలా వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో తీసుకుందాం. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో వచ్చేసి ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా పంచాయతీల దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈ అధికారిని మొన్నటిదాకా మన ఇంటి పక్కనే కదరా చూసింది, మాట్లాడితేనేమో వాళ్ళ ఆవిడ ఇంటికి వచ్చి పంచదార అడుగుతుంది, లేదంటే వాళ్ళు వచ్చి ఇది అడుగుతారు, ఈయన వచ్చి మన దగ్గర ఏం బాబాయ్ పంట ఏం వేసో అది మాట్లాడతాడు, 300 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు అంటూ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడీఈ. సో బిఫోర్ దట్ తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్స్ మొత్తం 3-4 ఉన్నారు. సరే, మినిస్టర్స్ వాళ్ళని పక్కన పెట్టేద్దాం ఎవరున్నారు అనేది. వాళ్ళ మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కావచ్చు, లేదంటే సిట్ వాళ్ళు కూడా దాడి చేసి వాళ్ళ ఆస్తులు ఏంటైనా బయట పెడితే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఇదే, ఒరే వీడు మా ఊరు వాడే, మా ఇళ్ళలోనే పెరిగాడు, అలాంటిది వీడికి ఇన్ని ఆస్తులు ఉన్నాయా మాకే తెలియదు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనుంది సార్. కరప్షన్ అనేది హ్యూమన్ లైఫ్లో భాగం అయిపోయింది ఈ వరల్డ్లో. కరప్షన్ లేని ప్లేస్ అనేది ఏమైనా ఉందా ఇన్ యూర్ అబ్జర్వేషన్? అలాంటివి ఏమైనా సొసైటీలో ఎలా అయిపోయిందంటే మనీ సంపాదించని వాడు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ లాగా ముద్ర వేయడం జరుగుతుంది. అంటే రూట్ అదే. ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ని మనీతో మెజర్ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా నిజంగా సక్సెస్ అంటే హౌ పీస్ఫుల్ యు ఆర్, హౌ హ్యాపీ యు ఆర్, హౌ హెల్తీ యు ఆర్ అనే కాన్సెప్ట్ నుంచి హౌ వెల్తీ యు ఆర్ అనే దానికి వచ్చింది. సో వీటన్నిటికీ ఆది మూలాలు మనీ. అయితే ఆ మనీ కూడా మనిషికి ఎంత వరకు అవసరమో అంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ ఆ గ్రీడీనెస్ అనేది ఏదైతే వచ్చిందో ఆ గ్రీడీనెస్ వల్లే ఇటువంటి అనర్థాలకు దారితీస్తుంది. మనం చూస్తే వాస్తవంగా అందరూ అంటారు, యాక్చువల్గా సొసైటీని ఎప్పుడు చెప్తుంటారు ఏంటంటే పొలిటీషియన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ కరప్ట్, పొలిటీషియన్సే మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు అని చెప్తారు. కానీ నా దృష్టిలో పొలిటీషియన్స్కి వాళ్ళకు ఉండే టెన్యూర్ 5 ఇయర్సే. అంటే 5 ఇయర్స్ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళకి చెక్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. తప్పు చేస్తే డెఫినెట్గా ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు కాబట్టి కొంతమందిని ఎన్నుకోరు, తిరస్కరిస్తారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒక్కసారి పదవిలోకి వస్తే, ఒక్కసారి ఉద్యోగంలోకి వస్తే వాళ్ళు కన్సిస్టెంట్గా వాళ్ళని ఎవరే చెక్ లేకుండా అయిపోయింది. అంటే వ్యవస్థలో ఒక భాగం చూస్తే కరప్షన్ అనేది ఇరాడికేట్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుందండి. అంటే ఆ భగవంతుడు వచ్చి దిగినా కానీ ఆ కరప్షన్ వ్యవస్థని బాగు చేయలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి కూడా లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అంత వ్యవస్థలో అవినీతి అనేది అట్లా పాతుకుపోయినట్టు కనపడుతుంది క్లియర్గా. అంటే మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతున్నాం కదా. అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా, అంటే అది ఏ స్థాయిలో అయినా కానీ కింద స్థాయి నుంచి పై స్థాయికి చూస్తే ఆ న్యూస్లో వాళ్ళు వచ్చేటువంటి వార్తలు చూస్తే 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. మనం హెచ్ఎండిఏ ఒక డైరెక్టర్ని చూసాం కదా. అంటే ఏ విధంగా నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది అనేది చూసుకుంటే రానున్న తరాల్లో ఇది ఒక మంచి సందేశాన్ని అయితే సొసైటీకి ఇవ్వట్లేదండి. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ మనం చెప్పొచ్చు సార్. అంటే ఈ గ్రీడీనెస్ అనేది ఒకటి చెప్పారు, అది వ్యాలిడ్ పాయింటే.
ఈ న్యూస్ చూస్తున్నప్పుడు మనకేంటంటే విలేజ్‌లో పంచాయతీ సెక్రటరీని పట్టుకున్నారు. అతని దగ్గర 5,000 రూపాయలు దొరికాయి. లేదంటే ఆ! 1000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికాడు అన్న దగ్గర నుంచి ఈరోజు అది వందల కోట్లు. అంటే 300,00,00,000 అనేది ఒక కామన్ మ్యాన్ లేదు. ఒక ఐటీ కంపెనీ సీఈఓ కింద మీరే అనుకుంటే మీకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు సార్? 300,00,00,000 మీరు టర్నోవర్ చేసి దిస్ ఇస్ మై స్ట్రెయిట్ ప్రాఫిట్ కంప్లీట్ నా జేబులోనే 500,00,00,000 ఉంది ఆఫ్టర్ టాక్సెస్ అనుకోవడానికి మీకెన్ని సంవత్సరాలు అంటే పట్టొచ్చు? వ్యాపారాలు ఎలా ఉంటాయో తెలుసు కదా! లాట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయి. అంటే ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని మేము 500,00,00,000 సంపాదిస్తాం, 1000,00,00,000 సంపాదిస్తాం చెప్పలేము ఎవరు కూడా. అంటే అన్లెస్ ఏ బిగ్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, ద వే దే స్కేల్ అప్ ఇట్స్ ఆల్ ఎ బిగ్ గేమ్. కానీ వ్యాపారంలో నిజంగా సంపాదించిన దానికంటే, ఒక పద్ధతి ప్రకారం సంపాదించిన దానికంటే కూడా ఈ అవినీతి మార్గంలో వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు ద వే దే ఆర్ ఎర్నింగ్ ఇది యాక్చువల్లీ ఈజ్ నాట్ ఏ గివింగ్ ఎ రైట్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇన్ ది సొసైటీ ఫర్ యూత్. మనకేమవుతుందంటే అండి యాక్చువల్‌గా వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయాలి అంటే గన యాక్చువల్‌గా మనకి స్ట్రింజెంట్ లాస్ ఒకటి కావాలి ఫస్ట్. హ్మ్. అంటే మీరు ఏ వ్యవస్థలో చూడండి నేను ఐ వాజ్ రీడింగ్ ఆర్టికల్ మొన్న అసలు ఎట్లా ఉంది మనం ఏంటి ప్రజల్లో ఎందుకు అవినీతి వస్తుంది అసలు ఏ స్టేట్స్ ఎలా ఉన్నాయని చూస్తే ఒక 2019-20లో ఒక స్టడీ చేశారు. స్టడీ చేస్తే ఆ స్టడీలో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే ప్రజల్లో టాప్ 1లో ఉన్నటువంటి స్టేట్ అంటే అవినీతిలో నెంబర్ 1 ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో రాజస్థాన్ ఉంది. ఇప్పుడు మన హోల్ ఇండియాలో వాళ్ళు కరప్షన్‌లో నెంబర్ 1 ఉన్నారు. అక్కడ 77% ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి ఏ పని కావాలన్నా గాని డబ్బులిచ్చి చేయించుకుంటున్నారంట. అంటే పబ్లిక్‌కే మాకు మీరు చేయంటారు అయినా డబ్బులు వాళ్ళే ఇస్తున్నారు. ఇస్తున్నారు. అంటే సో, ఇక్కడ పబ్లిక్‌ది తప్పు ఉంది. సేమ్ తీసుకునే అంటే వాళ్ళది. ప్రజల్లోనే మార్పు రావాలండి. ముఖ్యంగా ప్రజలకు ఎలా అయిందంటే, ఇప్పుడు మనం ప్రాసెస్‌లో ఎళ్లి గవర్నమెంట్‌లో ఒక పని చేయించుకోవాలంటే, నార్మల్‌గా ఒక 1 వీకో, 10 డేసో పడతది. అదే ప్రాసెస్‌ని డీవియేషన్ చేసి, ఒక పర్సన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి చేయించుకుంటే, దట్ విల్ బి డన్ ఇన్ డే ఆర్ 2. సో, ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ప్రజల్లో ఏమైందంటే, ఐ కెన్ ఎఫర్డ్ కదా! ఐ కెన్ ఎఫర్డ్ రూ. 1,000 ఐ కెన్ ఎఫర్డ్ 10,000 రూపీస్ అని ఒక డిఫరెంట్ మార్గం బ్యాక్ రూట్ నుంచి వెళ్ళి వాళ్ళకి అధికారులకి ప్రజలే యాక్చువల్‌గా చూపెడుతున్నారు. అంటే ఆశ హ్మ్. చూపెడుతున్నారు. అది ఏమవుతుందంటే, ఆ దారి చూపెట్టిన కాడ నుంచి వాళ్ళకి అదొక అలవాటుగా మారుతుంది. యాక్చువల్‌గా ప్రభుత్వ ఉద్యోగి ఏం చేయాలి? ప్రభుత్వ ఉద్యోగి ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. అంతే కదా! ప్రజలకి అక్కడ ఉండి వాళ్ళకి పని చేయటం కోసం ప్రభుత్వం వాళ్ళకి మన నుంచి తీసుకున్నటువంటి ట్యాక్సుల ద్వారా వాళ్ళకి జీతం చెల్లిస్తుంది. అయితే ఇక్కడ చిన్న బ్రేక్ సార్. ఇప్పుడు చెప్పిన దానికి మనం మాట్లాడుకున్న ఈ కోర్టులు అన్న దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్‌కి నేనెళ్ళాను. నాకు నేను ఇంకొక 1 వీక్‌లో అబ్రాడ్ ఎళ్ళాలో ఆర్ ఎల్స్ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏదో నేను చేయాలి. ఒక సర్టిఫికేట్ నాకు కావాలి. నాకు ఎమర్జెన్సీ ఉంది. బట్ ఆ రోజు ఉన్నటువంటి కోటా ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఒక 20 మందికో లేదా 40 మందికో మాత్రమే ఈ సర్టిఫికేట్‌లు ఇష్యూ చేయడానికి సర్వేయర్‌ని పంపించడం ఇవన్నీ చేస్తారు. ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో, నా ఇంటెన్షన్ మంచిదే. నా ఇంటెన్షన్ మంచిది. అవును. ఇంకొక వారమే నాకు టైం ఉంది. ఇక్కడ ఈ టైం ప్రకారం వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వెంట్సే కాబట్టి. బట్ నాకు కొంచెం స్పీడప్ అవ్వాలి అంటే నేను పక్కన ప్యూన్‌ని పట్టుకొని, ఇంకోడిని పట్టుకుని సార్ నాకు కొంచెం ఇంత ఎమర్జెన్సీ ఉంది. నేను రేపు పొద్దున్న ఒక ఆపరేషన్‌కెళ్ళాలి. లేదంటే అబ్రాడ్ ఎళ్ళాలి. ఈ సర్టిఫికేట్ నాకు అవసరం అని చెప్పి ఒక రూ. 1000 ఖర్చయినా పర్వాలేదులే. నేను అక్కడ మంచి పని కోసం వెళ్తున్నానని చెప్పిన దాంట్లో దీన్ని లంచం అనాలా ఒక రకంగా చెప్తే. అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళేంటి అవును. తీసుకున్నారా లేదా అని పక్కన పెడితే దే మైట్ సే ఇది నా డ్యూటీ. ఓకే. నేనిక్కడ వీళ్ళ ఇంటెన్షన్ మంచిదే కాబట్టి నేను తొందరగా ఈ పని పూర్తి చేయొచ్చు అని అవును. వాళ్ళు చేస్తే మంచిదా? లేదా ఈ రూ. 1000 తీసుకొని చేస్తే మంచిదా? దీన్ని ఇలా అలవాటు చేసుకుంటూ వెళ్ళి ఈరోజు 1000 అయింది. రేపు 10,000 అవుతుంది. తర్వాత 1,00,000 అవుతుంది. వాళ్ళు ఇవ్వకపోయినా సరే వీళ్ళే అడిగేటువంటి పరిస్థితికొచ్చి ఈరోజు 300,00,00,000 చూస్తున్నాం. అంటే ఈ ఎవల్యూషన్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? అంటే మీరు ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే, ఇప్పుడు మా ఇంట్లో కూడా పబ్లిక్ సర్వెంట్స్ ఉండేవాళ్ళు. మా గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ గెజిటెడ్ ఆఫీసర్. అయితే ఎప్పుడైనా ఆయన ఒక మంచి పని చేస్తే ఫార్మర్స్ శనక్కాయలు ఇవ్వటం, లేకపోతే మామిడికాయలు తెచ్చి ఇవ్వటం హ్మ్. గిఫ్ట్‌గా. అంటే వాళ్ళ వాళ్ళ సంతోషం వాళ్ళ ఇంటికొచ్చి, "అయ్యా మీరు చేసిన వల్ల నేను బాగుపడ్డానని" దండం పెట్టడం. అట్లా కృతజ్ఞతా భావంతో ఇచ్చేది ఉంటది ప్రజల్లో. అది కాస్త ఇప్పుడు చూస్తే ఈ టైంలో చూస్తే కృతజ్ఞతా భావం పక్కన పెట్టండి. ఏ పని కావాలన్నా గానీ మనీ ఇస్తేనే కరెన్సీ. అవుతదనే స్టేజ్‌కొచ్చింది. అంటే నిజమైన పని కూడా యాక్చువల్‌గా చిన్న పని కూడా మనకి మరి పాపులేషన్ ప్రాబ్లమా? లేకపోతే ఇనెఫిషియన్సీ ప్రాబ్లమా? అనేది మనం చాలా డెప్త్‌గా దీని మీద యాక్చువల్ ప్రక్షాళన జరగాలి వ్యవస్థలో. అంటే వ్యవస్థలో మార్పులు రానంత కాలం గూడా ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగుడు అతను ఒక జవాబుదారీగా ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేవాళ్ళు యాక్చువల్‌గా ఏ డిపార్ట్‌మెంటే తీసుకోండి. అవును. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ కదా! ప్రజలకి జవాబుదారీగా రానంత కాలం కూడా ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయండి. దీనికి నా దృష్టిలో అయితే ఏంటంటే ముఖ్యంగా టెక్నాలజీ ఒకటి యూసేజ్ రావాలండి. అంటే ఈ గవర్నెన్స్ రావాలి. ఎప్పుడు కూడా ఏ వ్యవస్థలో కూడా పీపుల్ డిపెండెన్సీ ఉండకూడదు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్‌లో చూస్తే మనం ఒక ఇంజినీర్ దగ్గరికెళ్తే ఇదవుతది. ఒక రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికే వెళ్తది. ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికెళ్తే ఇదవుతది. అనేటువంటి ఇండివిడ్యువల్ పర్సనల్ డిపెండెన్సీ ఉండకూడదు. హ్మ్. ఎలా ఉండాలి అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా
ఆటోమేటిక్గా ఆటోమేషన్లో ప్రాసెస్లో అది ముందుకు వెళ్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని కూడా ప్రశ్నించేటువంటి వ్యవస్థ పైన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్పొరేట్ కంపెనీలో ఉంటాము. ఒక కింద ఉన్నటువంటి ఎంప్లాయీ వాళ్ళ దగ్గర టికెట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎ సర్వీస్ ఇండస్ట్రీ. వాళ్ళ దగ్గర రోజుకి ఒక 100 టికెట్స్ వస్తే పైన ఉన్నటువంటి ఏం చేస్తారు? 100 టికెట్స్ ఎందుకు కాలేదు ఏంటని అడుగుతారు. ఎంక్వైరీ చేస్తారు. కానీ ప్రభుత్వం అంటే చూస్తే ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా వ్యవస్థ ఉంటుంది. కానీ ఎవరు మానిటర్ చేస్తారు? ఎవరి పని వాళ్ళదే. అట్లనే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేయట్లేదని కూడా చెప్పలేము మనం. ఎందుకంటే ప్రభుత్వాలు పని చేయకపోతే ప్రజలు కూడా యాక్చువల్గా సొసైటీ కూడా నడవదు. ట్రూ. నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది డెడికేటెడ్గా అంటే వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సాక్రిఫైస్ చేసి టైం సాక్రిఫైస్ చేసి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే మనం యాక్చువల్గా సొసైటీలో ఉండలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడిందండి, ఇప్పుడు డిఆర్ఎఫ్ లాంటి సంస్థలు పనిచేస్తాయి, మున్సిపల్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళంతా పని చేయకపోతే మనం మళ్ళీ నెక్స్ట్ రోజు రోడ్ల మీద తిరగలేం కదా. నేను కూడా చూసాం కదా సార్, హైదరాబాద్ అందరూ ఎలా అదే clear అంటే చేశారు ఇప్పుడు అనేది. అట్లా ఎలక్ట్రిసిటీ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనం నిజంగా పని చేయకపోతే మనం ఈ రోజు ఇట్లా కూర్చొని ఇట్లా ఈ పాడ్కాస్ట్ కూడా చేసుకోలేం కదా. అవును. సో వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయి. అయితే చెడుని ప్రక్షాళన అనేది జరగాలండి. అది జరగాలంటే ఎట్లా అంటే కఠినమైనటువంటి న్యాయ వ్యవస్థ రావాలి, స్ట్రింజెంట్ లా సిస్టమ్ రావాలి, బిల్స్ పాస్ కావాలి. మనం మీకు గుర్తుండో లేదో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అన్నా హజారే లోక్పాల్ తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చాడు, బిల్ తీసుకొచ్చాడు. చాలా గట్టిగా పోరాడారు. బట్ ఈ రోజు కామెడీ అయిపోయింది సార్. చూడండి అంటే అదే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ద అవుట్కమ్ వాజ్ లైక్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్నా హజారే. అందరికీ తెలిసిందే, పార్టీ పెట్టాడు మంచి చేస్తాను వస్తే ఈ రోజు లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నాడు. సో దిస్ ఇస్ హౌ ద అంటే ప్రజలకు కూడా ఏమైందంటే సార్ చాలా విషయాల షార్ట్ మెమరీ అయిపోయింది. అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ హరీబరీలో షార్ట్ మెమరీ అయిపోయింది. అంటే విశ్లేషించుకొని ఏం జరిగింది ఏంటి Correct. లేకుండా ఆ రోజుకి మాకేం జరుగుతుంది అంటే ఎవ్వరు కూడా దేశానికి ఏం కావాలి, రాబోయే తరంలో 20 ఇయర్స్ తర్వాత నా నెక్స్ట్ జనరేషన్కి ఏం కావాలి, నా దేశానికి ఏం కావాలి అనేటువంటి ఆలోచన నుంచి నాకేం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలనేటువంటి భావన వచ్చింది. దట్ మే బి బికాజ్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ వర్క్ లైఫ్ స్టైల్ ఆర్ వర్క్ స్టైల్. దీనికి రూట్ కాజెస్ ఏంటనేది హై లెవెల్లో అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హై లెవెల్లోనే దీనికి నాంది పలకాలి. అంటే ముఖ్యంగా పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలి, బిల్స్ తీసుకురావాలి. మరి ప్రజల్లో కూడా కొంత అవగాహన రావాలి సరే, ముఖ్యంగా బాగా అవగాహన రావాలి. థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా వరకు కొంత అవగాహన అయితే వచ్చింది ఇప్పుడు. కానీ ఈ అవగాహన అనేది సక్రమమైన మార్గంలో రావాలి. వస్తే అప్పుడు ఈ వ్యవస్థల ప్రక్షాళన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డిఫరెన్సియేషన్ తీసుకుందాం సార్. మాదొక చిన్న యూట్యూబ్ స్టూడియో. మేము మాకున్న ఒక చిన్న సెటప్ తోటి మేము ఏదో చక్కగా మామూలుగా ఏదో పెట్టుకుని ఏదో చేసుకుంటున్నాం. వాట్ ఇఫ్ ఇట్ ఇస్ సాటిలైట్ ఛానల్, ఇంకా 1000 మంది 10,000 మంది పని చేస్తున్నారంటే దానికి డిఫరెంట్ ఉంటుంది. ఇలాగే దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ విలేజెస్. చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగం అయితే వచ్చింది. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకునేటువంటి పనికి కరప్షన్ అందామా, లేదంటే ఊళ్ళో వాళ్ళకు ఉన్నదని ఏదో అందామా అంటే ఓకే. అక్కడికి టాప్ లెవెల్ ఇండియన్ ఇంటలెక్చువల్స్ అని చెప్పి పెట్టి కేవలం 200 మందిని సెలెక్ట్ చేయడానికి 2 lakh పీపుల్ని ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూస్ చేసి ఎగ్జామ్స్ పెట్టి చేసేటువంటి ఇండియన్ సివిల్ సర్వీసెస్, ద సో కాల్ బ్యూరోక్రాట్స్ వీ కెన్ సే. సో వీళ్ళలో కూడా కరప్షన్, ఇందాక చెప్పుకున్న దాంట్లో అమయ్ కుమార్ అనేటువంటి వ్యక్తిది ఏదైతే భూములు చేశాడని తెలంగాణలో వచ్చిందో, అలాగే బీహార్లో ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, అలాగే మొన్న బెంగాల్ ఢిల్లీ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి పనిష్ అయింది తను. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. అంటే వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్, వీళ్ళది టాప్ బ్రెయిన్స్, ఐన్స్టైన్ లాంటి బ్రెయిన్స్. వీళ్ళు భారతదేశాన్ని నిర్మించేది ఈ బ్యూరోక్రాట్సే, రాజకీయ నాయకులు కాదు, ప్రజలు కాదు. కరెక్ట్. వీళ్ళ పాలసీలతోటి దేశం ఇలా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ నుంచే మొత్తం అంతా అవుతూ ఉంటే దాన్ని అది కరప్షన్ ఆఫ్ ద కోర్ అనాలా, లేదంటే కరప్షన్ బదులు కొత్తగా ఇంకేమైనా పేరు పెట్టాలా, ఏమని చెప్పాలి వీళ్ళలో? అలాంటే వీళ్ళలో తక్కువ వీళ్ళందరూ కరప్టెడ్ అని కూడా అనం మనం. ఎందుకంటే వీళ్ళకి మార్గదర్శకాలు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా మనకి గతంలో ఉన్నాయి. టిఎన్ శేషన్ గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, వ్యాస్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళందరూ ఎంతో మంది మనకున్నారు. బట్ ఎందుకు ఆ జనరేషన్ స్ఫూర్తిని ఇప్పటి వాళ్ళు తీసుకొని ఇది చేయలేకపోతున్నారు? యాజ్ ఇందాక నేను అన్నట్టు పంచాయతీ లెవెల్ది కరప్షన్ అనాలా, లేదంటే ఇక్కడ దాకా ఉన్నదాన్ని కరప్షన్ అనాలా? వీళ్ళు ఇంటలెక్చువల్ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ చదువుకోలేదు. అయితే మనం ఈ అంశం యాక్చువల్గా ఇది వెరీ ఇన్డెప్త్ సబ్జెక్ట్ అండి. ఇది మనం యాక్చువల్గా వాస్తవంగా చూడాలంటే మీరు చెప్పినట్టు అస్సాంలో నేను నిన్న చదువుతుండే పేపర్లో, అస్సాంలో ఒక యంగ్ లేడీ ఏసీబీ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకే ఆశ్చర్యం కలిగిందంట. అంటే ఆ అమౌంట్స్ ఏంటి, తర్వాత లోపల ఉన్నటువంటి గోల్డ్ ఏంటి, అవన్నీ చూసి అస్సాం లాంటి స్టేట్లో వాళ్ళు అంటే వాళ్ళకి బ్రైబ్గా ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుందంట, తర్వాత కొంత క్యాష్ సెటిల్మెంట్ చేసుకుందంట.
మరి వాళ్ళ రూల్స్ ప్రకారం చూస్తే యాక్చువల్‌గా సివిల్ సర్వెంట్‌కి యాక్చువల్‌గా చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి. వాళ్ళు అలా చేయకూడదు. చేస్తే వాళ్ళకి ఇన్‌ఫాక్ట్ పనిషబుల్ కూడా ఉంది వాళ్ళకి. అయినా గాని వాళ్ళు చాలా స్వేచ్ఛగా, యథేచ్ఛగా చేస్తున్నారు. అంటే మరి ఎందుకు? కరెక్ట్. అంటే వాళ్ళకి లాలో లూప్ హోల్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. అంటే యాంటీ కరప్షన్ మీద లాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళు బికాజ్ దే ఆర్ ఆల్ స్మార్ట్ పీపుల్ దాన్ని యూజ్ యూజ్ సరే, చేసుకున్నారు. అగైన్ ఒక బ్రేక్ ఇక్కడ. లాలో లూప్ హోల్స్ అన్నాం కాబట్టి మరి ఆ వ్యవస్థను కూడా మనం మాట్లాడుకోవాలి. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ గారు ఎవరైతే ఉన్నారో వర్మ గారు, ఆయనకి సంబంధించి కూడా ఆయన స్టోర్ రూమ్‌లో ఈ నోట్ల కట్టలు ఇవన్నీ తగలబడ్డాయి. అలాగే మహాభిశంసన ఆయన మీద పార్లమెంట్‌లో పెట్టడం ఇదంతా కూడా అయ్యింది. సో ఇప్పుడు న్యాయాన్ని నమ్మాలా? లేదంటే ఈ పరిపాలనా వ్యవస్థను నమ్మాలా? లేదా పాలిటీషియన్స్ చెప్పుకుందాం అంటే ఎగ్జాంపుల్స్ మనకి గాలి జనార్దన్ రెడ్డి లాంటి కేసెస్ నడుస్తున్నాయి. స్టిల్ ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ పాలిటిక్స్. అలా చెప్పుకుంటూ పోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారి మీద అప్పుడొచ్చే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఈవెన్ దో చీఫ్ మినిస్టర్‌గా చేసి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎలా ఉన్నాయి. తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎం ఆయన పదవి నుంచి ఆయన బయటకొచ్చాడు. చెప్పుకుంటే అక్కడ మళ్ళీ కేజ్రీవాల్. అంటే ఎవరి పేరని చెప్పుకోవాలి? రోజు మనం చూసేవాళ్ళని చెప్పుకోవాలా? ఇంకెవరిదని చెప్పుకోవాలి? ఈ బ్రైబ్స్ అనే విషయంలో. ఏ వ్యవస్థను మనం ఇప్పుడు నమ్మాలి? ఈ అంటే కరప్షన్ అన్న పాయింట్‌లో. ఒక సామెత ఉంది తెలంగాణలో ఏంటంటే దొంగ కొంగు అధికారిక అంగ అని. ఆ! అయితే ఈ ఎవరు అంటే దొంగ కొంగు అధికారిక అంగ అంటే ఏముంది? అంటే ఎక్కడ ఎవరు అంటే మంచోళ్ళు లేరని లేదండి. ఉన్నారు కదా! డెఫినిట్‌గా ఉన్నారు. ఏ వ్యవస్థలో అయినా సరే అవినీతి అనేది నిజంగా రాజ్యం వెళ్తుంది. అవును. మనం అంటాం కదా! వాళ్ళకి తగ్గాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి ఫస్ట్. అధికారుల్లో కాదు. అంటే ప్రజల్లో రావాలి. మీరన్నట్టు ఇప్పుడు మీరు ఒక చిన్న మీడియా సంస్థ పెట్టుకున్నారు. దీని నుంచి ప్రజలకు ఒక సందేశాన్ని తీసుకెళ్లాలనే ఒక ఆబ్జెక్టివ్ ఉంది మీకు. మీరు ఈరోజు చూస్తే నేను ఐ వాస్ సర్ప్రైజ్డ్. నేను ఆ ఐఏఎస్ అధికారి ఒక న్యూస్‌ని మన ఎన్ని తెలుగు పత్రికల్లో వచ్చిందని వెరిఫై చేశాను. ఒకే ఒక పత్రికలో వచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ అనే పత్రికలోనే వచ్చింది. మిగతా ఏ పత్రికలో నాకు కనపడలేదు. నేను కూడా రోజు ఒక 6, 7 పత్రికలు చదువుతాను ఇంగ్లీష్, తెలుగు ఇది కలిపి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్‌లో కాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్తాను మీకు నేను. అంటే చూడండి ప్రజలకు కూడా ఈ అవినీతి అంటే ఓకే. అంటే దట్స్ నాట్ ఎ మెయిన్ టాపిక్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో ఆయన మంచి పెద్దాయన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి. నాకు షాక్ అనిపించింది. అంటే నిన్న సపోజ్ ఈ న్యూస్ నేను టెలికాస్ట్ చేశాను. ఆ! ఇలా దొరికారు దాదాపు 100,00,00,000 పైచిలుకు ఇది అని నేను మాట్లాడాను. బట్ ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సొచ్చిందంటే నౌఎడేస్ అవును. అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుతో నేను పొరపాటున, ఎందుకంటే అవినీతి చేశాడు అన్న పాయింట్ వస్తే అవును. ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో, మళ్ళీ మా దగ్గరికి ఎక్కడ వస్తారో, ఎవరేం కేసు పెడతారో అని భయపడే స్థాయిలో ఆ అవినీతిని మేము ప్రొజెక్ట్ చేయాల్సొచ్చింది. అదే ఏమవుతుందంటే సార్ యాక్చువల్‌గా మన దగ్గర ఇప్పుడు క్యాస్టిజము, నెపోటిజము అనే అంశాలు ఏవైతే ఉన్నాయో సొసైటీలో అవి అది ఏది వాస్తవంగా మాట్లాడినా కూడా అవి కాంట్రవర్సీ‌లోకి వెళ్తుంది. నిజంగానే వెళ్తుంది. అంటే వాళ్ళు యాక్చువల్‌గా మీరు చెప్పినట్టే ఆయన ఎంతో మహోన్నతమైనటువంటి పేరు పెట్టుకున్నారు. కానీ ఆయన చేసిన పని మాత్రం చూస్తే నిజంగా చాలా అంటే సబ్బన్న వర్గాలకు చెందిన వాళ్ళకి చాలా నిజంగా అది ఆహ్, అగౌరవం కల్పించేటువంటి పనే అది. ట్రూ. రేపు పొద్దున వీళ్ళందరూ కూడా సొసైటీలో కూడా అంటే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే మనం చూసాం కదా! ఇప్పుడు ఒక 6 మంత్స్, 7 మంత్స్ బ్యాక్ ఆర్ 1 ఇయర్ బ్యాక్ ఒక ఎంఆర్ఓ పరిస్థితి అవును. ఏమైంది లేడీ పాపం. వాళ్ళ హస్బెండ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు కదా! అవును. డాక్టర్ అతను. మొత్తం పట్టించి ఇక్కడే జరిగింది. నియర్ బై జరిగింది. హైదరాబాద్‌లో జరిగింది కదా! అవును. మన దగ్గర జరిగింది. అంటే ఇటువంటి కేసులు వస్తున్నప్పటికి కూడా యాక్చువల్‌గా ఫ్యామిలీలో కూడా చేంజ్ రావాలండి. అంటే థాట్ ప్రాసెస్‌లో చేంజ్ రావాలి. ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు సక్సెస్‌ని మనీతో ఎప్పుడైతే కొలమానం చేస్తున్నామో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రూ. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఓరియంటేషన్‌లో చేంజ్ కావాలి. ఎవరైతే ప్రభుత్వం ఉద్యోగంలోకి వస్తారో చాలామంది చూసారు నా మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దే ఆర్ వెరీ హానెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు వాళ్ళకి. హ్యాపీనెస్, పీస్ ముఖ్యం. అంటే కేవలం డబ్బు వల్లే రెస్పెక్ట్ వస్తది అనేటువంటి దురుద్దేశంతో, ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి అనర్థాలకు దారితీస్తది. వాస్తవంగా ఇన్ని కోట్లు సంపాదించినోళ్ళు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి పీస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఏం చేస్తారు చెప్పండి? ఎవ్రీడే వాళ్ళకి ఛాలెంజే కదా! అవును. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు మనశ్శాంతిగా నిద్రపోతారని కూడా నేను అనుకోను. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి సార్. అందులో కూడా టాపర్స్‌గా నిలిచినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్‌లు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అవును. సరే తెలంగాణలో అంటే ఓకే, ఇక్కడ మాట్లాడుకునే తీరుకి, ఇక్కడ రాజకీయానికి కొంచెం అవును. డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ ఏపీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మొన్నటి వరకు కళ్ళ ముందు తిరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ గురించి దేశం మొత్తం గర్వంగా చెప్పుకున్న క్షణాలు ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అవును. ఒక ఇన్స్పిరేషన్. అంటే చిన్నప్పుడు ఇంట్లో చెప్పేవాళ్ళు, పెద్దయిన తర్వాత ఏమవుతారా అంటే మాకు అవును. తెలీదు కదా! తెలియకుండా మేము కలెక్టర్లు అయిపోతాం. ఇలా ఇలా చెప్పుకునేవాళ్ళం. బట్ ఈరోజు తల్లిదండ్రులు చాలామంది, ఇన్‌ఫాక్ట్ నేను చాలా కామెంట్స్ కూడా రీడ్ చేశాను చేసిన వీడియోస్ కింద.
అసలు ఐఏఎస్కి లేదా సివిల్స్కి పంపాలంటే మా పిల్లల్ని మాకు భయం వేస్తుంది, మేము ఎంకరేజ్ చేయం, కావాలంటే మేము వేరే యూనివర్సిటీస్కి పంపించేస్తాం, లేదంటే ఇంట్లో వ్యాపారాలు పెట్టిస్తాం, పెళ్లి చేసి పంపించేస్తాం తప్ప సివిల్స్ అన్న మాటకు మేము పొరపాటును కూడా పంపించామని చెప్పి సో కాల్డ్ ఐఏఎస్ ఫ్రెటర్నిటీ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచే ఇది వచ్చింది. కరెక్ట్. ప్రెజర్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు నిజంగా వాస్తవంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా చాలా ప్రెజర్ ఉంటుంది వాళ్ళకంటే. ఒక పక్కన ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక పక్క పొలిటీషియన్స్ నుంచి, ఒక పక్క వాళ్ళ హైయర్ అఫీషియల్స్ నుంచి, అంటే వివిధ స్థాయిలో వాళ్ళకి ప్రెజర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మంచిగా పనిచేసేవాడు ఎప్పుడు కష్టపడి, ఇప్పుడు కార్పొరేట్లో కూడా అంతే కదండి, ఎక్కువ పని చేసేవాడికి ఎప్పుడు పని వస్తూనే ఉంటుంది. పని చేయకుండా రాంగ్ రూట్లో వెళ్ళి షార్ట్ కట్స్లో వెళ్ళి చేసేవాళ్ళు, బ్యాక్ డోర్స్ నుంచి చేసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు సర్వైవ్ అవుతూనే ఉంటారు. అంటే సొసైటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, సర్వైవ్ అవుతూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా నా ఉద్దేశంలో ఈ అవినీతి అనేది తగ్గాలి అంటే కనుక ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలండి. వాళ్ళు అంటే ప్రజలు దీన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ రావాల్సింది ఏంటంటే ఎన్నికలలో ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం మారాలండి. అక్కడ నుంచి కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు విచ్చలవిడే సంపాదిస్తున్నారు. సంపాదించి మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు జెండా పట్టుకొని తిరగరు, సర్వీస్ చేయరు, కానీ డబ్బును ఉపయోగించి ఎన్నికల్లో గెలుస్తున్నారు. కరెక్ట్. గెలిచినాక ఏమవుతుంది? వాళ్ళ డబ్బును కాపాడుకోవడానికి మళ్ళీ ఇదే ప్రొసీజర్. సో ఈ సైకిల్ బ్రేక్ కావాలి ఫస్ట్. అంటే పీపుల్లో యాక్చువల్గా చేంజ్ రావాలి ఫస్ట్. నా ఉద్దేశంలో సొసైటీలో పీపుల్లో చేంజ్ రావాలి. తర్వాత మీడియా కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఏదో కొన్ని మీడియాలు మనం చూస్తే పత్రికల్లో కూడా అవినీతి, కరప్షన్ వాటి మీద పెద్ద ఫోకసే ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మన హైదరాబాద్లో మన కళ్ళ ముందు జరిగినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగినటువంటి ఏడీ చాలా ప్రముఖమైనటువంటి పేపర్స్లో కనీసం సెకండ్ పేజీలో కూడా లేదు న్యూస్. ఎక్కడో ఆఖరికి 4th పేజో 5th పేజీలో మధ్యలో ఉంది. మరి కొన్ని పత్రికల్లో మెయిన్ స్ట్రీమ్ ఉంది. అంటే ఎప్పుడైతే సొసైటీలో వాళ్ళు ఆ పని చేసిన దానివల్ల గిల్టీనెస్ అనేది వస్తుందో అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు రెండోసారి ఆ పని చేయడానికి కొద్దిగా జంకుతారు. కానీ అది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ లాగా అయిపోయిందిగా. కరెక్ట్. ఎంతమంది ఏసీబీకి చిక్కుతున్నారు, ఎంతమంది మళ్ళీ ఎమ్మటే పొజిషన్లోకి వస్తున్నారు. జోక్ ఏంటంటే ఏసీబీకి దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, అంటే ఎట్లయిపోయింది సొసైటీ యాక్చువల్గా. అంటే నిన్న మొన్న చూస్తున్నా, ఇక్కడ ఎవరో ఐఏఎస్ ఆఫీసర్కి ఒకళ్ళకి వితౌట్ దేర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ పోస్టింగ్ వచ్చిందంట. ఎక్కడికి వెళ్తున్న సమాజం నిజంగా. అంటే ఎవరికి ఎట్లయిపోయిందంటే సమాజంలో నువ్వు ఏ పని చేసినా కానీ నీకు యూ హ్యావ్ ఎ సేఫ్టీ ఛానల్, సేఫ్టీ రూట్ ఉంది. ఇవన్నీ తగ్గాలి. అంటే ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా కొంతమంది నాకు ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మిత్రులు చెప్తున్నారు, కంపేర్ టు 10-15 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ కొంత ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్లో ఇంతకు ముందులాగా ఫ్రీ ఫ్లో కరప్షన్ అనేది లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో కొంత వాళ్ళకి ఆ ఫ్రీ హ్యాండ్ లేదు, చెక్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది కొంతవరకు వాస్తవమే. కానీ ముఖ్యంగా రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం చూసాం, డబ్బు అనేది యాక్చువల్గా ఒక పెద్ద పిచ్చిగా అయిపోయింది. ఈ డబ్బు పిచ్చి తగ్గాలంటే డబ్బు ప్లస్ పవర్. అంటే డబ్బే పవర్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరూ కూడా వాళ్ళే వచ్చి ఉండేవాళ్ళు కదా సార్. సో డబ్బు ప్లస్ పవర్ అనేది ఈ పొలిటికల్ పార్టీస్ అన్న పాయింట్లో వస్తుందని చాలా మంది అభిప్రాయం. అంటే ఇట్స్ బికమ్ ఏ పవర్ గేమ్ అండి. ఏమవుతుందంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ఆ డబ్బు ఉన్న వాళ్ళు వ్యవస్థలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నేతల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళకి అడ్వాంటేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా సామాన్య మానవుడే ఎఫెక్ట్ అవుతున్నాడు, కానీ డబ్బున్న వాళ్ళు, ఎలైట్ పీపుల్ ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలో వాళ్ళు ఎప్పుడు హాయిగానే ఉంటున్నారు. సో లా అనేది అందరికీ సమానంగా ఉన్నప్పుడు, పైకి ఆన్ పేపర్ అయితే డెఫినెట్గా అందరికీ సమానంగానే ఉంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్, కామన్ పబ్లిక్ విల్ నెవర్ గెట్ దట్. ఆ ఫ్రూట్ఫుల్నెస్ వాళ్ళకి ఎప్పుడు రాదు. సో అది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐ వాజ్ ఇన్ యూఎస్లో ఉన్నప్పుడు మా మిత్రుడు ఒకడు క్లోజ్ టు ఒక $5 million ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్ట్రక్ అయింది. ఎందుకంటే పర్మిషన్ రాలేదు వాళ్ళకి. ఓకే. అయితే నేను ఐ వాజ్ జనరల్ డిస్కషన్లో, మరి ఏంటి అంత ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఆల్మోస్ట్ 6 months వెయిట్ చేస్తున్నావు కదా, గవర్నమెంట్లో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత వై డోంట్ యూ అంటే హీ టోల్డ్ మీ ఇక్కడ మన ఇండియాలో అయితే 6 నెలలు కదా 6 రోజుల్లో వచ్చేది,
ఐ కెన్ డూ ఎనీ ఇన్ఫ్లుయెన్స్. కానీ యూఎస్లో అలా కాదు. ఒక సిస్టమ్ క్రియేట్ అయింది. నేను వెళ్ళి అతనికి నేను బ్రైబ్ చేసినా నా మీద కేసు అవుతుంది, అతను బ్రైబ్ అడిగినా కానీ అతని మీద కేసు అవుతుంది. సో అక్కడ బ్రైబ్ తీసుకోవాలంటే లో లెవెల్లో చాలా ఇబ్బంది, ప్రొసీజర్ సెట్ అయి ఉంటుంది అని చెప్పినాడు. మరి మన దగ్గర అలా లేదుగా. అంటే అట్లనే అమెరికాలో అసలు కరప్షన్ జరగట్లేదని చెప్పలేము. లేదు, అక్కడ కూడా ఉంది. ఉండదు. అంటే ఇప్పుడు వివిధ స్థాయిలో జరుగుతుంది. అక్కడ హై లెవెల్లో కార్పొరేట్ కరప్షన్ జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా అట్లనే మనం ఇక్కడ చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ అండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఇప్పుడు రోడ్స్ వేయడం దగ్గర నుంచి, వాటర్ సప్లై దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, ప్రిసైజ్లీ చూసే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అంతే కదా. పుట్టినప్పుడు హాస్పిటల్లో నీకు మెడిసిన్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మళ్ళీ అంతదాకా ఎందుకంటే మార్చిలో చూసాం కదా, మార్చిలో వాడికి 100 రూపాయలు ఇస్తేనే వాడు బయటికి ఇస్తాడు. అంటే వ్యవస్థ చాలా దారుణంగా ఉంది యాక్చువల్గా. ఇది యాక్చువల్గా ఎక్కడికి దారి అంటే ఇక్కడ 2 విషయాల్లో నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఇప్పుడు పుట్టినప్పుడు ఆనందంలో అడిగింది ఏదో ఇచ్చామంటే ఓకే, కానుక ఇందాక మీరు అన్నట్టు. చనిపోయినప్పుడు సరే ఆ బాధలో ఓకే, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఏదో దానం చేశాను అనుకున్నట్టు 100 రూపాయలు ఇచ్చారంటే దాన్ని లంచం కింద నేను అనుకోను, అంటే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ ఈ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా అంటే పుట్టినప్పుడు చచ్చినప్పుడు ఓకే, మరి మిగతా జీవితం అంతా ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన ప్రజలకు ఎందుకు రాదు, ఎందుకు తీసుకోవాలి అన్నది మిగతా వాళ్ళకి, ఈ డిపార్ట్మెంట్స్ కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు. ఈ మాట చాలా మంది లాయర్లను తిట్టుకుంటారేమో నాకు తెలియదు, బట్ లా డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఎందుకని ఇది రాదు అంటే ప్రజలకు యాక్చువల్గా పేషెన్స్ లేదు లోపిస్తుంది. ఫస్ట్ టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎవరికి కూడా టైం లేదు. వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని వాళ్ళకి ఫాస్ట్గా రావాలంటే షార్ట్ కట్స్, బ్యాక్ రూట్స్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు వాస్తవంగా చాలా పాలసీస్ తీసుకొచ్చారు లాస్ట్ టైంలో. జిహెచ్ఎంసీలో మన లాస్ట్ గవర్నమెంట్లో మనకు ఆటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్ అని తీసుకొచ్చారు, ఏదో తెలుసు కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే మీరే ఇలా అప్లోడ్ చేస్తే ఇచ్చారట్టు. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? అంటే వ్యవస్థలో ఏమవుతుందంటే, వ్యవస్థలో మంచి తీసుకొచ్చినప్పటికి కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలను పట్టుకొని దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే వ్యవస్థలో మార్పు రావాలంటే ముఖ్యంగా ముందు ప్రజల్లో రావాలి మార్పు, ప్రజలు తిరగబడాలి. మీడియా కూడా యాక్చువల్గా దే హావ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. మనము టాప్ 5 కంట్రీస్ తీసుకుంటే వరల్డ్లో డెన్మార్క్, ఫిన్లాండ్, తర్వాత స్వీడన్, సింగపూర్ లాంటి కంట్రీస్లో కరప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అసలు జీరో అని చెప్పొచ్చు మనం. మరి ఎందుకు అవుతుంది అంటే, చాలామంది మనం డిస్కస్ చేస్తే మిత్రులు ఇంటలెక్చువల్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, అక్కడ పాపులేషన్కి మన పాపులేషన్కి చాలా తేడా ఉంది, అక్కడ నీడ్స్కి మన నీడ్స్కి చాలా తేడా ఉంది అంటారు. వాస్తవం ఏంటి? డెఫినెట్గా వాస్తవంగా ఇక్కడ వీఆర్ గ్రోయింగ్ ఎకానమీ. మన దగ్గర పవర్టీ బిలో పవర్టీ లైన్ పీపుల్ చాలామంది ఉన్నారు. రాజీవ్ గాంధీ ఎప్పుడో ఒక 20 years 30 years బ్యాక్ చెప్పారు కదా, గవర్నమెంట్లో ₹1 వస్తే అది ఎండ్కి వెళ్ళినప్పుడు 10 పైసా అవుతుందని చెప్పారు కదా. ఆ సిస్టాన్ని కొంతవరకు తగ్గించగలిగారు ఇప్పుడు. అంటే 20 yearsలో ఎట్లా తగ్గించగలిగారు? ప్రొసీజర్ సెట్ చేశారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా. అట్లనే వ్యవస్థలో కూడా పీపుల్ డిపెండెన్సీ తగ్గించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు కొంత మార్పు వస్తుంది. ఏదేమైనా ప్రజల్లో మార్పు రానంతకాలం కూడా ఈ వ్యవస్థను ఎవరు మార్చలేరండి. ప్రజలలో ముఖ్యంగా చైతన్యం రావాలి, మార్పు రావాలి. మీడియా సంస్థలు కూడా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ప్రభుత్వాలు కూడా ఒక నిబద్ధతతో పనిచేయాలి. అంటే ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years tenure వచ్చినా పర్లేదు, కొంత మంచి చేయాలి. నెక్స్ట్ టైం అధికారం రాకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలో మంచి చేయాలి. సో ఒకసారి ఓడిపోతారండి, ఓడిపోనివ్వండి, ఏమవుతుంది. బట్ ఈ పాలసీ కూడా ఇండియాలో ఇది సాంప్రదాయబద్ధంగా ప్రజలు అలవాటు చేసింది, ప్లస్ ఆ పవర్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రీడ్ తోటి ఉన్నదే తప్ప ఇది అమలు చెయ్యదగినటువంటి పాలసీ కాదని చెప్పి విదేశాల్లో చాలా వరకు చూడడం జరిగింది. అంటే కొన్ని చోట్ల మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనకి కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడంటే కార్లో తిరగాలి. పంచాయతీ ప్రెసిడెంట్ అయితే అసలు కార్లో తిరగాలి చక్కగా. ఏదైనా ఒక చిన్న పట్టణానికి లేదు ఒక చిన్న సిటీకి మేయరో ఇంకోటో ఏదైనా అయితే వెనకాల ఒక కాన్వాయ్. అంటే ఇన్ జనరల్గా ఒక కామన్ మ్యాన్ కదా సార్, ఒక మారుతి 800 అనేది ఒక భారతీయుడి కళ అప్పట్లో. సరే మనకి 2014 ఈ టైం నుంచి మాట్లాడుకుంటే ఆ కారు కొనుక్కోవాలంటే 2,90,000 ఎంత అవుతుంది మనకి. నేను ఒక మేయర్నో లేదంటే ఒక మున్సిపల్ వార్డ్ మెంబర్నో నేను అయిపోయానంటే ఐఎమ్ డైరెక్ట్లీ బయింగ్ ఏ ఫార్చునర్. ఆల్మోస్ట్ 25 to 30 lakhs మినిమం నాకున్న రేంజ్లో. 30 కూడా ఇంకా ఎక్కువ అవుతుంది, 60 lakhs ఫార్చునర్. సో వీళ్ళు తిరిగేవన్నీ ఫార్చునర్ కార్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? అంటే ఒక కామన్ మ్యాన్ ఇంత కష్టపడి చేసి 2.5 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కోలేనటువంటి స్థితిలో కుటుంబాలను నడుపుతూ ఉంటే, అదే కామన్ మ్యాన్ పొలిటికల్గా వచ్చేసరికి 60 lakhs కార్లో తిరుగుతున్నారు. అంటే ఇది ఇక్కడ 2 aspects చూడాలి. అంటే పాలిటిక్స్లో నిజంగా
100 మంది పాలిటిక్స్లో ఉంటే 100 మంది డబ్బులు సంపాదించుకోరండి. అంటే అది అందరూ అనుకుంటారు పాలిటిక్స్ ఈజ్ ఏ ఫ్రీ టోకెన్, ముందుకెళ్ళంగానే చాలా ఈజీ సంపాదించుకుంటారు. కానీ పాలిటిక్స్లో వాస్తవంగా చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇట్స్ వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ కెరియర్స్ అది. అంటే ఎందుకంటే పాలిటిక్స్లో నువ్వు ఎవరు కంపీట్ అవుతావు? ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారనుకోండి, మీ సమవుజ్జితో మీరు అవుతారు. పాలిటిక్స్లో దెర్ ఈజ్ నో ఈక్వాలిటీ కదా. ఎవరితో అయినా కంపీట్ కావచ్చు. ఇప్పుడు ఎవరితోనే కంపీట్ కావచ్చు. సో ఇట్స్ ఏ వెరీ ఓపెన్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అది. సో పొలిటికల్ కెరియర్ అనేది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాస్తవంగా వెరీ టఫ్ కెరియర్. ఎవరన్నా బయట నుంచి చూసిన వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు యాక్చువల్లీ. అంటే కాకపోతే కొంతమంది వ్యవస్థలో వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ కానీ అంటే ఇప్పుడున్న దానికి అట్లీస్ట్ ఒక 75% అని చెప్పుకోవచ్చు పోనీ? అలా ఉండదండి. అంటే అనుకుంటా వాస్తవం చెప్తాను. అంటే మీరు చూస్తే పొలిటికల్లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే రాజకీయంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావాలంటే ఎంతో కష్టపడాలి. సో నేను ఇందాక చెప్పినట్టు వ్యాపారస్తులు వాళ్ళు అంటే మేబీ అది ఒకప్పుడేమో సార్, అధికారంలోకి వస్తేనే సంపాదించుకోవడం అనేది ఒక రోజు. ఇప్పుడంతా కూడా ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్. అంటే అందరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సంపాదించుకుంటారని లేదు. ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, కుటుంబాలు బాగా పడైన వాళ్ళు కూడా ఉన్నారు కదా. గుమ్మడి నరసయ్య గారు ఉన్నారుగా, ఇప్పుడు ఉన్నారు కదా, సుందరయ్య ఉన్నారు కదా ఉన్నారు కదా. అంటే అప్పుడు సార్ ఆ రాజకీయాలు వేరండి. దర్ ఆల్ కాల్డ్ సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్స్. అంటే గుమ్మడి నరసయ్య గారు మొన్న కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్తే రానిలేదంట. మీరు ఇందాక అన్నారు కదా, మనం అందరం కూడా సోషల్ స్టేచర్ టువర్డ్స్ అంటే వెళ్తున్నాం. అంటే ఇది ఏమైందంటే నీకు ఎంత కారు ఉంది, నీకు ఎంత ఇల్లు ఉంది, నీకు ఎంత మనీ ఉన్నది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది సోషల్ స్టేచర్. ఆ సోషల్ స్టేచర్ మీద మనం బతుకుతున్నాం. అంటే మనకు రెస్పెక్ట్ కూడా, నువ్వు ఎంత డబ్బులు ఎన్ని కోట్లు సంపాదిస్తే అంత వాల్యూ, నువ్వు ఏ కార్లో వస్తే అంత వాల్యూ, నువ్వు ఏ బ్రాండ్ బట్టలు వేసుకుంటే అంత వాల్యూ, నీ పిల్లలు ఏ స్కూల్లో చదివితే అంత వాల్యూ. ఇదంతా ఒక సోషల్ స్టేచర్, సోషల్ స్టిగ్మా క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ యూఎస్ వెళ్ళేది కూడా అంతే కదా. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతారు, వాళ్ళ పిల్లలు ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఇక్కడ ఏమి 2 సార్లు గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అవుతారు, ఏమి చేయలేరు. సొసైటీలో ప్రెస్టేజ్ కోసం, సొసైటీలో తలెత్తుకోవడం కోసం పిల్లల్ని బయటికి పంపించి వాళ్ళు కొంత అంటే గర్వం కూడా చెప్పుకుంటారు, మా పిల్లాడి యూఎస్లో ఉన్నాడు సరే. అక్కడ హ్యూమన్ రిలేషన్స్లో కూడా కరప్షన్ ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. సో ఆలోచన విధానమే ప్రాబ్లం. ఆలోచన విధానంలో వెన్ యూ మెజర్ యువర్ సక్సెస్ విత్ మనీ, యూ గెట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వెన్ యూ మెజర్ హ్యాపీనెస్ అండ్ పీస్ విత్ సక్సెస్, ఆ మెజర్మెంటే ప్రాబ్లం కదా. సొసైటీ మొత్తం సే హార్స్ రేస్. 100 కోట్లు, 10 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు, దిర్ ఇస్ నో ఎండ్. ఒక మనిషికి ఒకప్పుడు బేసిక్ నీడ్స్ అండి, ఏమంటారు, కూడు గుడ్డ. అది అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు. సో అవన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి. కూడు అన్న దగ్గర ఇట్ ఈస్ గోయింగ్ కదా, దెర్ ఇస్ నో ఎండ్ కదా. సో అంటే ఇట్స్ గుడ్, అంటే గుడ్ టు హ్యావ్ అంబిషన్. ఇప్పుడు ప్రతి మనిషి కూడా వీఆర్ లుకింగ్ ఫర్ ఏ ప్రామిసింగ్ టుమారో. పొద్దున్న లేస్తే రేపు పొద్దున వీ షుడ్ హ్యావ్ బెటర్ టుమారో అని ఆలోచించాలి. ఆలోచన విధానం తప్పు కాదు. హ్యావింగ్ ఏ అంబిషన్, హ్యావింగ్ ఏ గోల్ ఈజ్ నాట్, బట్ అచీవింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే ఈజ్ ఏ ఛాలెంజ్. సో అది ఏ విధంగా అచీవ్ చేసావు అనే దానికంటే కూడా, ఇప్పుడు మనం చూస్తున్నాము బాగా డబ్బులు సంపాదిస్తారు కొంతమంది, అతనికి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది, చాలా హానెస్ట్గా ఉంటాడు, చాలా ప్రిన్సిపల్గా క్యారెక్టర్గా ఉంటాడు, కానీ సొసైటీలో వాళ్ళని ఫెయిల్యూర్గా చూస్తారు. మన సొసైటీ ప్రాబ్లం, పీపులే ప్రాబ్లం యాక్చువల్గా. ఈ పీపుల్ ఆలోచనలో మార్పు రానంత కాలం కూడా సొసైటీలో ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. అంటే కోర్ ఆబ్జెక్టివ్ అదే, కోర్ అది ప్రాణాలు కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా. అంటే ఎందుకు ఇది రిలేట్ చేస్తున్నానంటే, ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలకి మన వాళ్ళ హాహాకారాలు బాగా చూస్తున్నాం కాబట్టి పాయింట్లో అదొకటి. అండ్ దెన్ ఇందాక పాయింట్ చెప్పినప్పుడు పాలిటీషియన్ అన్న దగ్గర లేదు, ఈ లోకల్ పాయింట్లో అన్నప్పుడు ఏంటంటే అక్కడ ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే వీళ్ళ వల్ల ఏదైతే పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం, వీళ్ళే ఈ కరప్షన్ ఎంకరేజ్ చేస్తూ ఉండడం, దీంతో మనని మనమే కోల్పోతున్నాం, మన వాళ్ళని మనమే కోల్పోతూ పక్క దేశాల మీద బ్లేమ్ చేస్తున్నాం మనం. సో పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు, బట్ వాట్ ఎవర్ ద టెర్రరిస్ట్ అటాక్స్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 10 or 20 years, మనం ఇక్కడ ఉండే చేశారు, బయట నుంచి వచ్చి చేసిన తక్కువ, ఇక్కడున్న వాళ్ళే చేశారు. బట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ కూడా దొరకలేదు అంటే మన వాళ్ళు పకడ్బందీగా ఆధార్ కార్డు దగ్గర నుంచి, ఓటర్ కార్డు నుంచి, మున్సిపల్ లైసెన్స్ అన్నీ కూడా మన వాళ్ళే ఇచ్చారంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? వాళ్ళు కూడా అంతే కదా, డబ్బుల కోసమే కదా. ఇప్పుడు వాడు ఎవరు చేస్తున్నా కానీ మళ్ళీ అగైన్ రూట్స్ ఆర్ మనీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు? మనీ కోసమే. వాడికి ఇంకే మోటివేషన్ ఉంది? అంటే సెల్ఫ్ టెర్రరిజంలో ఉన్నటువంటి సెల్ఫ్ మోటివేషన్ పక్కన పెడితే, డబ్బుతో అంటే ఏదైనా కొనవచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక భావన ఏదైతే వచ్చిందో అదే ఈ సొసైటీని మొత్తం కరప్ట్ చేస్తుందండి. అంటే ఇవన్నీ లార్జర్ సబ్జెక్ట్స్, మనం దాంట్లోకి వెళ్తే కొంత కాంట్రవర్సీలోకి వెళ్తాం కానీ, బట్ నేను ఏమంటున్నానంటే మనిషి థాట్ ప్రాసెస్లో రావాలి, అంటే చేంజ్ కావాలి.
ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో అండి. కరెక్ట్. ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు నువ్వు స్కూల్లో సీట్ కోసం పోవాలన్నా కానీ అగైన్ యూ హావ్ టు గో టు బ్యాక్ డోర్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మనకి ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ విజనరీగా పెట్టి మన ఇండియాని, అంటే ఇప్పుడు మనం 1.5 బిలియన్ పాపులేషన్ ఉంది. మరి మన పాపులేషన్లో మనం ఎవ్రీ ఇయర్ క్లోజ్ టు 1 నుంచి 1.5 క్రోర్ గ్రాడ్యుయేట్స్ మనకు వస్తున్నారు. వీళ్ళకందరికీ ఎంప్లాయ్మెంట్ ఎలా, ఒక లాంగ్ టర్మ్ విజన్లో ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఒక కంట్రీ బాగుపడాలి అంటే, కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే కనుక గవర్నమెంట్స్ కెనాట్ గివ్ ద ఎంప్లాయ్మెంట్. గవర్నమెంట్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలంటే మన దగ్గర ఇండస్ట్రీస్ రావాలి, అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. తర్వాత అగ్రికల్చర్లో మనం ఆల్దో వాట్ ఎవర్ ఈజ్ డెవలప్మెంట్, ఇండియా డెవలప్లో వచ్చినా కానీ మనం స్టిల్ వేరే అగ్రి బేస్డ్ ఎకానమీ కదా. అవును. అగ్రికల్చర్లో ఎంత ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, అగ్రిలో ఎంత సపోర్ట్ చేస్తుంది. ఈ రోజున రైతులు అంత కష్టపడి పండిస్తున్నారండి, మద్దతు ధర ఏదండి? దే ఆర్ స్ట్రగ్లింగ్ కదా. సో మన దగ్గర ఈ వీటి మీద, తర్వాత రైతు పండించినట్టు పంటని మనం కాపాడుకోగలుగుతున్నాం లేదు. మనకి మరి ఇప్పుడు ఇంత మ్యాసివ్గా చేస్తున్నాము, వాళ్ళకి గిడ్డంగులు లేవండి, స్టోరేజ్ చేసుకోవడానికి కనీసం గిడ్డంగులు లేవు. వీటన్నిటిలో మరి ఎందుకు ప్రభుత్వాలు నిజంగా ఆలోచించట్లేదు అనేది నిజంగా నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు రైతు అంత పంట పండిస్తాడు, రోడ్డు మీద తీసుకొచ్చి ఆరేస్తాడు, వర్షం పడితే మొత్తం కొట్టుకుపోతుంది. ఎందుకు ప్రభుత్వాలు దాని మీద చేయట్లేదు? మ్యాసివ్ గిడ్డంగులు కట్టడానికి, స్టోరేజ్ కట్టడానికి పెద్ద బడ్జెట్ ఏం కావక్కర్లేదు. అవును. ఈ డబ్బు అంతా ఎడిపోతుంది అగైన్ ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అర్జెంటీనాలో మనం చదువుతున్న ఆర్టికల్ యాక్చువల్గా ఒక్కసారి ఒక 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కట్ చేసినట్టు ప్రెసిడెంట్. మన దగ్గర కూడా రైతులు బాగుపడాలనేది అన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి చేసిన వాళ్ళు కట్ చేసి పడేయాలి. అంటే 5 లక్షల మందిని ఒకేసారి కట్ చేయక్కర్లేదేమో కానీ స్టెప్ బై స్టెప్ తీసుకోవడానికి పాలసీస్ అప్పట్లోనే చేశారు అనేది నాకు ఇది బాగా మైండ్లో ఉండిపోయింది. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, లేదంటే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు అంతకుముందు ఇచ్చిన కొన్ని ఇవి కావచ్చు, తర్వాత ఇండియాని ఎలా లీడ్ చేశాయి, మన్మోహన్ సింగ్ గారు పాలసీస్ ఏ విధంగా లీడ్ చేశాయి అన్నప్పుడు, ఆర్థిక విధానాలు ఇక్కడ వచ్చినప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు కోట్ చేశారు. సో ఎంటైర్ ఇండియాలో కరప్షన్ని క్లీన్ చేయడానికి, అందులోనూ ప్రభుత్వంలో భాగమైపోయిన కరప్షన్ క్లీన్ చేయడానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక బిల్ తీసుకొచ్చారు. బట్ బిఫోర్ ఎలక్షన్స్ 2004 ఎలక్షన్స్ మనమే వస్తాం కదా అన్న ఒక దాంతో దాన్ని తీసుకురాలేకపోయారు. ఆ బిల్లు అలాగే మూలపడిపోయింది. అది కనుక వచ్చి ఉంటే ఈరోజు అసలు రెవెన్యూ దాంట్లో ఇంత కరప్షన్, లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్లో ఇంత కరప్షన్ అనేది ఉండదు అని చెప్పి ఆయన చనిపోవడానికి ఒక 1 ఇయర్ ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట అన్నారు. మరి ఎందుకు ఇప్పుడు కరప్షన్, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అవినీతిని అంత ముందిస్తాం అనేది ప్రధానంగా ఇచ్చేటువంటి స్లోగన్. ఎదురువాళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి నమ్ముతాం మనం. సో ఇచ్చినప్పుడు ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, లేదంటే మాకు ఫలానా అమెరికా నుంచి ఆ సిస్టమ్ తెప్పించాము, జర్మనీ నుంచి ఈ ఎడ్యుకేషన్ ఇది తెప్పించాం, లేదంటే చైనా నుంచి ఈ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసాం, మన దగ్గర ఉన్నది మీరు ఎందుకు యూజ్ చేయరు పాలిటిషియన్స్? ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా పొలిటీషియన్స్ కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేను పర్సనల్గా చూశాను కొంతమంది మంత్రులు, లాస్ట్ ఐ వర్క్డ్ విత్ ఫ్యూ మినిస్టర్స్. వాళ్ళకి ఎంత లిమిటేషన్స్ ఉంటాయంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నా కానీ అగైన్ ఎవరు డిపెండ్ ఆన్ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఐఏఎస్ల మీద, లేకపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ మీద వాళ్ళ డిపెండెన్సీ ఉంటుంది. వీళ్ళు చెప్తారు, వాళ్ళు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి, అంతే కదా. పొలిటీషియన్ కెనాట్ డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్, హీల్ ఓన్లీ అడ్వైస్ వ్యవస్థలో. అందరూ అనుకుంటారు పొలిటీషియన్ కాగానే, చీఫ్ మినిస్టర్ కాగానే ఆయనకి ఏదో అలావుద్దీన్ అద్భుతం లాగా మొత్తం మార్చేస్తాడు, కానీ ఉండదు అట్లా. అంటే ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఒక ముఖ్యమంత్రి యాక్చువల్గా ఈజ్ ఓన్లీ ఏ కేర్ టేకర్. కరెక్ట్. మొత్తాన్ని నడిపించేది ప్రభుత్వం వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే సమర్థతో నిబద్ధతో పనిచేస్తారో అప్పుడే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ రాష్ట్రం ముందుకెళ్తుంది. కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి వాస్తవంగా. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని మనం అనలేం కదా. డెఫినెట్గా గుడ్ పీపుల్ ఉన్నారు, ఉండబట్టే ఈరోజు వ్యవస్థ ఇలా ఉంది, ఈరోజు మనం అందరం ఇలా ఉండగలిగాం. కంప్లీట్ కరప్షన్ ఉన్నదనుకోండి, మనం కూడా ఆఫ్రికాలాగా ఉండేవాళ్ళం, 100% ఆఫ్రికాలో లాగే ఉండేవాళ్ళం. సో వీఆర్ ప్రోగ్రెసివ్ నేషన్ కదా. సో దీంట్లో మార్పులు రావాలి అంటే ఆలోచన విధానంలో రావాలి ముఖ్యంగా. అండ్ దెన్ స్ట్రింజెంట్ లాస్ రావాలి. మనం అనుకున్నట్టు ఇందాక మీరు అన్నట్టు నాకు 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బట్ హీ ఇనిషియేటెడ్ ఒక ప్రోగ్రామ్ MHRM అని, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక గవర్నెన్స్ మోడల్ని తీసుకొచ్చారు. దానికి రామ్కో వాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను. తీసుకొస్తే దాన్ని తీసుకురావడం వల్ల ఎలక్ట్రానిక్ అటెండెన్స్ సిస్టమ్,
తర్వాత ఓవరాల్గా అన్నీ కూడా ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం. అప్పుడు ఈ సేవ కూడా తీసుకొచ్చారు కదా. అవును. మనం బయటికి వెళ్తే యాక్చువల్గా చాలా ప్రైడ్గా మాట్లాడేవాళ్ళు. ఈ గవర్నెన్స్ మీకు అన్ని మీ స్టేట్లో అన్ని ఈ గవర్నెన్స్ అవుతాయంట. 100+ సేవలు ఒక దగ్గరికి వెళ్తే వన్ స్పాట్లో అవుతాయండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి బీహార్ వెళ్తే బీహార్లో నన్ను అడిగారు 2001-2లో మీ స్టేట్లో ఇలా జరుగుతుందంట కదా అని. అంటే అట్లా మంచి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా యాక్సెప్టబిలిటీ ఉంటుంది ప్రజల్లో, మంచి పేరు కూడా వస్తుంది. కానీ అగైన్ నువ్వు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద కఠినంగా వాళ్ళని పని చేపిస్తావో వాళ్ళు మళ్ళీ నిన్ను ఓడగొడతారు. ఇప్పుడు మన దగ్గర చూడండి లాస్ట్ గవర్నమెంట్లో అంటే నాకు అర్థం కాదు సార్. కఠినంగా వాళ్ళని పని చేయించడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేనున్నాను సార్ నా సంస్థలో, నేను జీతం తీసుకుంటున్నాను. నాకు ఇచ్చిన టైం 8:30 గంటలు. నువ్వు ఖచ్చితంగా పని చేయాలి అంటే, నేను మీలాంటి వాళ్ళు 10 గెస్టులు తెచ్చుకోవాలి, 10 పత్రికలు చదవాలి. నేను చెయ్యనండి ఇది. నాకు మీరు జీతం ఇవ్వాల్సిందే. నేను మీ ఉద్యోగిని అంతే అన్నాననుకోండి. ఏం చేస్తారు నన్ను? అంటే ఏం చేయలేం కదా. ఇప్పుడు మెట్రిక్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజంగా హైయర్ ఆఫీసర్లు చెప్పినప్పుడు పని చేయలేదు అనుకోండి, వాట్ ఈస్ ఆన్ ట్రాన్స్ఫర్. స్పాట్ ఇదే ఆన్సర్ చెప్తే ఆన్ స్పాట్ నన్ను మా మేనేజ్మెంట్ తీసేస్తుంది. అవును. నేను వేరేది ఎత్తుకోవాలి. అవును. గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత ఓకే. మీరు ఒక సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉందని చెప్పి ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ చేసి తీసుకొచ్చారు. అవును. ఇక్కడికొచ్చి గవర్నమెంట్ జాబు ఇదేదో మా అత్తగారు కట్నం ఇచ్చారు కాబట్టి నేను నా ఇష్టం ఎంజాయ్ చేస్తా. నేను ఇది పని చేయను. అవును. హైయర్ అఫీషియల్స్ చెప్పని ఇంకోటి చెప్పని. దాంట్లో నేను కాస్ట్ తీసుకొస్తా, ఇంకోటి తీసుకొస్తా. నా ఇష్టం నేను చెయ్యను. ఉమ్. ఇలా కూర్చున్నప్పుడు ప్రజల సొమ్ముతోటి అంటే మనం ఇచ్చేటువంటి పనులతోటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము అన్నప్పుడు వాళ్ళు పని చేయకపోతే ఎందుకని వాళ్ళని అందులో ఉంచాలి? అంటే అదే ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ ద అగైన్ బాయిల్స్ డౌన్ టు అకౌంటబిలిటీ అనేది ఆల్వేస్ క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఏం చేయలేం కదా. ఒకసారి ఇప్పుడు దీంట్లో ఇంకో పెద్ద సమస్య ఉంది. అంటే చాలామందికి తెలియనిది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వివిధ అసోసియేషన్స్. ఇప్పుడు వాళ్ళకి అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ అంటే డిపార్ట్మెంట్లో అవును. వాళ్ళ అసోసియేషన్ ఈజే వాళ్ళకి ఒక సేఫ్ గార్డ్ లాగా ఉంది, ఒక బాడీ గార్డ్ లాగా ఉంది, వాళ్ళని ఒక కవచం లాగా ఏర్పాటు చేసుకుంది. మళ్ళీ ఆ అసోసియేషన్లో కూడా చాలా రాజకీయాలు, దాంట్లో మళ్ళీ దాంట్లో నెపోటిజము, దాంట్లో మళ్ళీ క్యాస్టిజము అన్నీ తీసుకొచ్చి ఇది ఎక్కడికి దారి తీసిందంటే చివరికి పొలిటీషియన్ అంటే పొలిటికల్ డెసిషన్ మేకర్స్ని కూడా ఫ్రీ హ్యాండ్ లేకుండా చేసింది. ఇప్పుడు అయితే ప్రభుత్వాలు కూలిపోవడమే. అంతే కదండి. వాళ్ళు ఎంత పవర్ఫుల్గా తయారయ్యారంటే వాళ్ళకి ఇప్పుడు ఏసీబీ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ జస్ట్ విత్ ఇన్ 6 monthsలో వాళ్ళు పోస్టింగ్ తెచ్చుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. అంటే వాళ్ళ బిహైండ్ వాళ్ళకి స్ట్రాంగ్ అసోసియేషన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. ఇదంతా వ్యవస్థలోనే ప్రక్షాళన రావాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఒక్కసారి ఏసీబీ కేసులో దొరికిన వాళ్ళు కాదు కదా, కనీసం 5-6 సార్లు దొరికిన వాళ్ళు కూడా మళ్ళీ మంచి పొజిషన్లోకి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు వాళ్ళకి? ఫారిన్ కంట్రీస్ లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటే అక్కడ ఎలా ఉంటుంది సార్? ఇదే కైండ్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద పబ్లిక్ పాలసీ మేకర్స్ లేదంటే వాళ్ళ సపోర్టర్స్ లో ఉన్నప్పుడు బయట ఎలా ఉంటుంది? అంటే కొన్ని కంట్రీస్లో కొన్ని చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. ఒకసారి నువ్వు కరప్షన్లో దొరికితే అది ప్రూవ్ అయితే ఇమీడియట్లీ యూ విల్ లూజ్ ద. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర న్యాయ వ్యవస్థ కూడా బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్ అగైన్ ఒక వ్యక్తిని వాళ్ళు ప్రూవ్ చేయాలి అంటే కానీ టేక్స్ లాంగర్ టైం. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి 30 years అప్పుడు కరప్షన్లో దొరికితే ఆ అవినీతి కేసు వాడు ప్రూవ్ కావాలంటే కానీ ఇట్ మే టేక్ 15-20 years లాంగ్ అవుతుంది. సో ఈ 15-20 years లో ఎవ్రీ మంత్ సాలరీ ఇవ్వాలి, రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. మళ్ళీ అక్కడ లాస్ట్ లో ఏమైనా అయితే ఇతను నిందితుడిగా ప్రూవ్ అయిందని 30 ఏళ్ళ తర్వాత చెప్తే అప్పటికి చచ్చిపోయి ఉంటాడు. లక్కీగా పెన్షన్ ఒకటి తీసేసి మంచి పని చేశారు యాక్చువల్గా. అదొకటి అంటే 2004 తర్వాత పెన్షన్ తీసేసి. కానీ మళ్ళీ కూడా కొన్ని స్టేట్స్లో చూస్తే, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లో చూస్తే మొన్న ఎలక్షన్ ఎజెండా అయింది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మళ్ళీ మేము పెన్షన్ ఇస్తాము మమ్మల్ని అధికారం అంటే ఏమవుతుందంటే అండి అధికారంలోకి రావడానికి ఓవర్ ప్రామిసెస్ చేస్తున్నారు. కరెక్ట్ చేద్దామంటే అధికారాన్ని కోల్పోతున్నారు. రైట్. సో ప్రజల్లో ఎవరన్నా రాజకీయ నాయకుడు వచ్చి మేము మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేద్దామంటే వాళ్ళు నెక్స్ట్ టైం అధికారంలో ఉండరు. జయప్రకాష్ నారాయణ గారు అసలు ఎవరైనా సరే అంటే ఒకళ్ళు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అని చెప్పలేము మనం. ఎవరైనా అంటే నేను చదువుకున్న రోజుల నుంచి గుర్తుపెట్టుకున్న కొన్ని విషయాల్లో ఆయన ఫస్ట్ ఎజెండా ఇదే కాబట్టి అవినీతిని అంతమొందించాలి, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళాలి, వాళ్లే జవాబుదారి, వాళ్లే అధికారం, వాళ్లే ఇక్కడ డిసైడర్స్ అని చెప్పి ఆయన పాపం వచ్చాడు. ఈ రోజు ఎక్కడున్నారు ఆయన? అంటే ఇది చికెన్ అండ్ ఎగ్ సమస్యలాగా అయిపోయింది. అంటే కోడి ముందా గుడ్డు ముందా అనే సమస్యలాగా అయిపోయింది. కరప్షన్ ముందా ప్రజల ముందా? ప్రజల్లో మార్పు ఉన్నంత కాలం కూడా పాలకులు ఎన్ని తీసుకొచ్చినా కానీ వేస్ట్ అండి. ప్రజల్లోనే రావాలి థాట్ ప్రాసెస్, ప్రజల్లోనే మార్పు రావాలి. ముఖ్యంగా నేను చెప్పే మార్పు ఏంటంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయటం అనేది జరగకూడదు. అది అప్పుడు ఏమవుతుందండి, ఎలక్షన్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ వస్తాడు. వచ్చినప్పుడు అతని క్యాస్ట్ అంటే కమ్యూనిటీ అన్నీ పక్కన పెట్టి
సర్వీస్ ఓరియంటేషన్లో ముందుకు వచ్చినప్పుడు వ్యవస్థలో డెఫినెట్గా ఈ కెన్ టేక్ బోల్డ్ డిసిషన్ తీసుకోగలుగుతాడు కదా. కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం 20 years బ్యాక్. నేను చదువుకునేటప్పుడు ఐ స్టడీ ఇన్ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్. ఐ నెవర్ నో వాట్ మై ఫ్రెండ్స్ క్యాస్ట్. అతను పక్కన ఉన్నటువంటి నువ్వు ఒకటే కంచంలో తిన్నావు, ఒక దగ్గర పడుకున్నావు, ఒక దగ్గర ఆడుకున్నావు, ఎప్పుడు కూడా అతను ఏం క్యాస్ట్ ఏ మతం అనేది తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే 25 yearsలో యూ గో అండ్ ఆస్క్ స్టూడెంట్స్ నో ద సొసైటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ చాలా ఫ్రాగ్మెంటెడ్ సొసైటీలోకి వెళ్ళిపోయాం. అంటే ఇది మంచి పరిణామం కాదు యాక్చువల్గా. అంటే నేను ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో బిట్వీన్ ద క్యాస్ట్ క్రికెట్ మ్యాచ్ జరుగుతాయి. కెన్ యూ బిలీవ్? మరి అంటే అమెరికా సినిమాల పరంగా ఉంటుంది అని తెలుసు కానీ ఇన్ బిట్వీన్ కాస్ట్ లో క్రికెట్ మ్యాచ్లు అనేది నేను చూడలేదు, నేను వినలేదు. ఇది వాస్తవం యాక్చువల్గా. అంటే యూ వోంట్ బిలీవ్, అమెరికాలో బిట్వీన్ ద క్యాస్ట్ కొన్ని లీగ్స్ ఆడుతుంటారు వాళ్ళు. ఈ క్యాస్ట్ అంటే మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. మరి ఎందుకు అక్కడ ఎందుకు అవుతుంది? గుడిలోకి వెళ్తే ఈ గుడి ఆ క్యాస్ట్ది, ఆ గుడి ఈ క్యాస్ట్ది. అక్కడ కూడా మళ్ళీ డామినేషన్, ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు డామినేట్ చేయాలని. ఇక్కడ చూస్తే అపార్ట్మెంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం. ఈ అపార్ట్మెంట్లో ఆ క్యాస్ట్ డామినేటెడ్. మొన్న ఎవరో చెప్తున్నారు ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళే ఆ అపార్ట్మెంట్లో కొనుక్కోవాలంట. హైదరాబాద్లో చెప్తున్నాను. ఐ వాజ్ సర్ప్రైజ్. మీరు ఇంకా అపార్ట్మెంట్ అంటున్నారు. ఈ సొసైటీస్ అని కొన్ని అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు. అక్కడ వాళ్ళు తప్ప ఆ సొసైటీ కాదు, అది ప్రైవేట్, ఒక కాస్ట్కి వాళ్ళు ఇచ్చింది. అక్కడ వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండడానికి వీలు లేదు, అది వీళ్ళకి మాత్రమే ఇచ్చింది. ఒకవేళ అందులో ఇల్లు కట్టుకుని ఎవరికైనా అమ్మాలి అంటే ఆ వాళ్ళకి మాత్రమే అమ్మాలి, ఇంకెవరికి అమ్మడానికి వీలు లేదు. ఈ టైప్లో తయారైపోయింది. అంటే ప్రజలలో మార్పు రానంతకాలం, ఆలోచన విధానంలో మార్పు రానంతకాలం ఇవన్నీ ఏం చేయలేమండి. అంటే ఎలా అయిపోయిందంటే సార్, అంటే దీనికి ఇంకా వాస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకో 15 రోజులు 20 రోజులు ఇంకా మాట్లాడుకుంటూనే వెళ్ళొచ్చు అన్నిట్లోనూ. బట్ ఏంటంటే ప్రజల్లో మార్పు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తోంది. ఇది ఎప్పటికి సాధ్యపడుతుంది అంటే, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఇది 90s కిడ్స్ నుంచి చదువుకుంటున్నాం. స్టిల్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ, నాట్ డెవలప్డ్. డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల్లో మార్పు అని మీరు చెప్పడం, లేదంటే నాలాంటి వాడు అడగడం, ఇది ఇంకో జనరేషన్ వెళ్తుందా, లేదు దీనికి ఫుల్ స్టాప్ అనేది వెరీ నియర్ బై పడే అవకాశం ఉందా? అంటే ప్రాబబ్లీ వి నీడ్ ఏ బిగ్ రెవల్యూషన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అవర్ థాట్ ప్రాసెస్. అనంతకాలం కూడా ఇది ఇంకా పోను ఇంకా గలీజ్గా తయారయ్యేటట్టే కనబడుతుంది. ఎందుకంటే అధికార దాహం తగ్గట్లేదు రాజకీయ నాయకుల్లో, బ్యూరోక్రాట్స్లో ధనదాహం తగ్గట్లేదు. సో ఇవి ఎట్లా తగ్గుతాయి? సో సొసైటీలో మీడియా కూడా దే హ్యావ్ టు ప్లే వైటల్ రోల్. ఏ అంశాలను తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలనే దాని మీద మీడియా కూడా రోల్ ప్లే చేయాలి. మా ఫ్రెండ్ ఒక అతను అంటున్నాడు, వై డోంట్ వీ హ్యావ్ వన్ పొలిటికల్ పార్టీ, వై డోంట్ వీ క్రియేట్ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఓన్లీ కరప్షన్ మీదే వర్క్ చేయొచ్చు కదా, వై కాంట్ వీ డూ ఇట్ అని అడుగుతున్నాడు. అంటే మనం నిజంగా వెళ్తే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అదే ఒక ఎజెండా తీసుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కూడా. బట్ మా మిత్రుడు చిన్నప్పుడు క్లాస్మేట్స్ చెప్తున్నాడు అనమాట, అంటుండే వై కాంట్ వీ క్రియేట్ ఒక ఫోరం క్రియేట్ చేసి ఇండియా లెవెల్లో మనం ఎందుకు పని చేయలేదు? ఐ సెడ్ ఐఎమ్ ఓపెన్, యూ కెన్ డెఫినెట్లీ టాక్ ఆన్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. అట్లీస్ట్ మనం కాకపోయినా ఎంతో కొంత మార్పు, ఒక 1% 2% మార్పు తీసుకొచ్చినా కానీ అట్లీస్ట్ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ అని చెప్తుండే నేను. అయితే వీటన్నిటి కూడా మూలాధారం ఒకటే అండి. మన దేశంలో పొలిటికల్ వ్యవస్థలో మార్పు రావాలి. ఎక్కడ రావాలంటే పొలిటికల్ డెసిషన్ మేకింగ్లో ముఖ్యంగా. ఇప్పుడు ఈ ఫ్రీబీస్ ఉన్నాయి, ఫ్రీబీస్ అమెరికాలో కూడా ఉంది కదా, లేదని కాదు. ఈరోజు నేను ప్రముఖ వార్తాపత్రికలో చదువుతున్నాను, సర్ప్రైజ్ అయింది. తెలంగాణలో 3.5 crores పాపులేషన్ ఉంటే వైట్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయంట. అంటే వార్త వరకు చదువుతుంటే అంటే అగైన్ సిస్టంలో మళ్ళీ అది కూడా లూపోలే కదా. అంటే ఇప్పుడు మరి వైట్ కార్డు ఇవ్వకపోతే మళ్ళీ రేపు ఓట్లు లేరు, వైట్ కార్డు తీసేస్తే ఓట్లు పోతాయి, అధికారం కోల్పోతారు. ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తం యాక్చువల్గా ఎంతమంది మళ్ళీ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎంతమంది మంచి ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఎన్రోల్ కాలేదు, తర్వాత ఎంతమంది ఓటు వేస్తున్నారు అనేది కూడా. కొంతమంది 3 రాష్ట్రాల్లో ఓట్లు వేస్తున్నారు సార్. వేస్తున్నారు, అదొకటి యాక్చువల్గా బిగ్గెస్ట్. 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే 3 స్టేట్లకి వెళ్ళి అక్కడ మా అత్తగారు ఊరు, ఇది నా ఊరు, అదేమో మా అమ్మ వాళ్ళ ఊరు, కాబట్టి నాకు 3 చోట్ల ఉంది, 3 చోట్ల నేను వేస్తున్నానంటే హౌ ఆర్ సిస్టమ్. ఇందాక మీరు అన్నారు సార్ ఈ గవర్నెన్స్ అన్న పాయింట్లో, ఇది ఎందుకు అవ్వట్లేదు అనే దానికి మళ్ళీ అగైన్ ఇప్పుడు మనం అక్కడ తీసుకునేది. మనం యాక్చువల్గా ఆధార్ కార్డ్ అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఓన్లీ ఆధార్ కార్డ్ బేస్గా ఓట్ బ్యాంక్ ఓటుని ఎన్రోల్ చేద్దామని అనుకున్నాం. మరి ఆధార్ కార్డ్ అయితే యాక్చువల్గా ఒక పర్సన్కి 2 ఉండవు కదా. మరి దాని బేస్ మీదే మళ్ళీ ఎలక్ట్రల్ రోల్ పెడదామంటే మళ్ళీ అదొక కాంట్రవర్సీ. కరెక్ట్. కోర్ట్స్ యాక్సెప్ట్ చేయలేదు కదా, ఓన్లీ ఆధార్ కార్డ్తో ఎలా లింక్ చేస్తావు, దే కెన్ ఆల్సో హ్యావ్ మల్టిపుల్. ఇప్పుడు బీహార్లో జరుగుతుంది అదే కదా. బీహార్లో ఇప్పుడు మనం బీహార్ని డెమోగ్రఫిక్స్ చూస్తే బీహార్ ఓటర్లు కొంతమంది
బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓట్ బ్యాంక్ చేసుకున్నారంట లాస్ట్ 10-15 ఇయర్స్లో. అవును. మనం చూసాం కదా సోషల్ మీడియా మాధ్యమంలో. మరి దాన్ని కరెక్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మంచి చేద్దాం అనుకున్నా కానీ దే ఆర్ గెటింగ్. Same. అంటే ఒక మంచి పని చేద్దాం అన్నా కానీ దానికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి ఇండియాలో. అంటే మన సిస్టము ఇది పూర్తి ప్రక్షాళన జరగాలండి. అంటే ఇది టేక్స్ 10 ఇయర్స్ జరుగుతుందా, 15 ఇయర్స్ జరుగుతుందా, 20 ఇయర్స్ జరుగుతుందా కానీ బట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ కంప్లీట్ ప్రక్షాళన జరగాలి. జరగనంత కాలం కూడా ఈ లూప్ హోల్స్ని కొంతమంది దాన్ని Right. అడ్వాంటేజ్గా తీసుకొని సొసైటీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ కరప్షన్ అన్న పాయింట్లో ఫస్ట్ పర్స్పెక్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారితేనే మిగతా వాళ్ళని కూడా అబ్సల్యూట్లీ మారుతారు. రైట్, అబ్సల్యూట్లీ రైట్, చూద్దాం సార్ ఎప్పటికి మారుతారు ఏంటి అనేది. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. థాట్ ప్రాసెస్లో చేంజ్ కావాలి. యా, ప్రజల థాట్ ప్రాసెస్లో చేంజ్. షూర్. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దెన్ ఇక్కడి నుంచి ఎవాల్వ్ అయినటువంటి ఐటీ గురించి అప్పుడు మాట్లాడుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.